మైనా స్టోరీస్. ఓ రోజు ఆ ఇంటి పనివాళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తాయారు, ఈ ఇంటి ఆడపడుచు ప్రవర్తన చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. కనీసం వదినా అన్న గౌరవం కూడా లేదు. నాకు అంతేనయ్యా. ఎంత విదేశాల్లో చదువుకుంటే మాత్రం ఆవిడగారికి అంత పొగరా? పాపం, దేవతలాంటి వదినను రాచి రంపాన పెడుతుంది. ఏదో ఒకరోజు ఆ దేవుడు దాని పొగరు దింపకపోతాడా? అది మనం చూడకపోతామా అని అనుకుంటారు. ఓ రోజు అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా అలా విరాజిత పెళ్లి విషయం వస్తుంది. అబ్బా, ఎప్పుడూ నా పెళ్లిగోలేనా? సరే, మీరు చెప్పినట్టే నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఆ మాటకి అందరూ సంతోషిస్తారు. నిజంగానా తల్లి? ఎంత మంచి వార్త చెప్పావు. నీకు ఎలాంటివాడు కావాలో చెప్పు తల్లి. వారం తిరిగేలోపు జల్లెడ వేసి నీకు తగ్గవాణ్ణి తీసుకొస్తాను. అవసరం లేదు డాడీ, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. అవునా? ఎవరే అతను? ఆ రోజు మీకు రెస్టారెంట్లో పరిచయం చేశాను కదా, శ్రీధర్, ఫారెన్లో నా క్లాస్మేట్. ఓ అతనా? మరి ఇక ఆలస్యం దేనికి? వెంటనే పురోహితుడిని పిలిపించి మంచి ముహూర్తం చూడమని చెబుదాం. ఆగండి ఆగండి, పెళ్ళి ఇప్పుడే కాదు, నేను చెప్పినప్పుడు. అదేంటి చెల్లి? అదంతే, పెళ్లి చేసుకుంటానన్నాను కానీ ఎప్పుడో చెప్పలేదుగా. కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాతే ఈ పెళ్ళి. అది కాదు చెల్లి, ఇప్పటికే నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి? ఐ డోంట్ కేర్. నా నిర్ణయం మారదు. నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది విరాజిత. ఆమె ప్రవర్తన కుటుంబ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఓ రోజు మధ్యాహ్నం అందరూ భోజనం చేశాక చివరిగా కళ్యాణి ఒక్కతే కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. తాయారు వడ్డిస్తూ ఉంటుంది. అమ్మా, నేనొకటి చెప్తాను, ఏమీ అనుకోరుగా? చెప్పు తాయారు. ఇంకా ఏం సాధిద్దామని ఇలా మౌనంగా ఇలా ఉంటున్నారమ్మా? మీ సహనం వల్ల మీకే కాదు, మీకు పుట్టబోయే పిల్లలకి, మీ పుట్టింటి వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. అవునమ్మా, పేరుకే మీరు ఈ ఇంటి కోడలు. మిమ్మల్ని పని మనుషులమైన మాకన్నా హీనంగా చూస్తున్నారు. అవునమ్మా, కాస్తో కూస్తో మాకైనా గౌరవం ఉంది, కాని మీకు అది కూడా లేదు. అయినా ఇవన్నీ భరిస్తూ ఎందుకమ్మా ఇలా ఊరుకుంటున్నారు? ఊరుకోక ఏం చేయమంటావు తాయారు? ఎదురు తిరగండి. అదే నేనైతేనా మాటకి మాట జవాబిచ్చేదాన్ని. తాయారు, నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. మిమ్మల్ని ఇంట్లో నుండి తీసేస్తే వేరే ఇల్లు చూసుకుంటారు. నేనలా చూసుకోలేను కదా. మీలోని ఈ బలహీనతే మీ పాలిట శాపంగా మారిందమ్మా. ఎన్నాళ్లనిలా బాధలు అనుభవిస్తూ బ్రతుకుతూ ఉంటారు? నా కట్టె కాలే వరకు తాయారు. నా తలరాత ఇంతే, దాన్ని మార్చలేం కదా. అలా అని సరిపెట్టుకుంటే ఎలాగమ్మా? మీ జీవితం ఎప్పటిలాగే ఇలాగే ఉంటుంది. మరేం చేయమంటావు తాయారు? ఎదురు తిరగండమ్మా, పోరాడండి. ఈ రోజుల్లో మంచితనానికి, సహనానికి విలువలేదు. అలాంటి వాళ్లని ఇంకా చులకనగా చూస్తున్నారు. నువ్వు చెప్పింది బానే ఉంది తాయారు, కాని వాళ్ళని ఎదిరించేంత ధైర్యం నాకు లేదు. అలా అనుకోవద్దమ్మా. మీ బలమేంటో మీకు తెలియటం లేదు. మీరు ఇలాగే ఉంటే రేపు మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సరే, నువ్వు చెప్పినట్టు ఎదురు తిరిగానే అనుకో. నా భర్త నా దారికి వస్తే మంచిదే. అలా కాకుండా ఒకవేళ నన్ను వదిలేస్తే? పోతే పోనివ్వండి. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎన్నాళ్ళని సర్దుకుపోతాం? వాళ్ళ అవసరం మీకెంతుందో మీ అవసరం వాళ్ళకి అంతే ఉంది. ఆ మాటకి భయంతో కళ్యాణి, అదేంటి తాయారు, మళ్ళీ అలా అంటున్నావు? ఊరికే మాట వరసకన్నానమ్మా. అలా ఏం జరగదులే. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. అవునమ్మా, మీరు పడుతున్న బాధలకు స్వస్తి చెప్పాలంటే మీరు మేలుకోవాలి, ఎదురు తిరగాలి. మీ బాధ చూస్తుంటే మా మనసు విలవిలలాడిపోతుందమ్మా. మేమేం చెప్పినా మీ మంచి కోసమే. మా మాట వినండి, మమ్మల్ని నమ్మండి. చాలా థ్యాంక్స్ తాయారు. కనీసం మీకైనా నాపై జాలుంది. మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తానులే అని భోజనం చేసి వెళ్ళిపోతుంది కళ్యాణి. ఓ రోజు అర్ధరాత్రి కావస్తుంది. ఇంకా విరాజిత ఇంటికి రాదు. అందరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలాసేపటి తర్వాత విరాజిత
శ్రీధర్తో బైక్పై ఇంటి ముందు ఆగుతుంది. ఇరుగు పొరుగు వారందరూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. చెల్లెలి కోసం ఇంటి బయట ఎదురుచూస్తున్న కిరణ్ అదంతా గమనిస్తాడు. ఇంటి లోపలికి వచ్చిన విరాజిత గుడ్ నైట్ ఎవ్రీవన్ అని అనుకుంటూ ఎవ్వరినీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. నాన్నా, చెల్లెలి పద్ధతి ఏం బాలేదు. ఇలా అయితే మన ఇంటి పరువు పోతుంది. ఇప్పటికే ఊర్లో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అవి ఆగాలంటే వెంటనే చెల్లికి పెళ్లి చేసేయాలి. కాని అందుకు విరాజిత ఒప్పుకోవటం లేదు కదరా. అది చిన్నపిల్ల, అలాగే అంటుంది. మనమే ఎలాగోలా ఒప్పించాలి. మనమేం చేసినా దాని మంచి కోసమే కదా. మీరు తొందరపడకండి. దానికి కోపం వస్తే చెప్పపెట్టకుండా ఫారిన్ వెళ్ళిపోతుంది. నెమ్మదిగా ఎలాగోలా నేను తనని పెళ్లికి ఒప్పిస్తాగా, సరేనా అని అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం విరాజిత జాగింగ్కి బయలుదేరుతుంది. అది చూసిన తాయారు మనస్సులో ఆహా, భలే దొరికావే, ఉండు నీ సంగతి చెప్తా అని గుమ్మంలో పేడనీళ్లు చల్లుతుంది. దానిపై కాలు పెట్టి జారి కిందపడుతుంది విరాజిత. కెవ్వుమని కేక పెడుతుంది. ఓ మై గాడ్, నా నడుం విరిగిపోయింది. ఎవరే ఇక్కడ పేడనీళ్లు జల్లింది? అక్కడే ఉన్న తాయారు అయ్యయ్యో, అదేంటమ్మాయి గారు అలా పడిపోయారు? లేవండి లేవండి అని తనని పైకి లేపుతుంది. ఏంటే ఈ దరిద్రం? చిచ్చి, పేడ కంపు. అది చూసిన రంగయ్య మనస్సులో అమాయకురాలైన కళ్యాణమ్మని ఏడిపిస్తావా? నీ తిక్క బాగా కుదిరిందిలే అని అనుకుంటాడు. ఏంటమ్మాయి గారు అలా ముక్కు మూసుకున్నారు? పల్లెటూరులో పేడ కంపు కాక పన్నీరు వాసన వస్తుందా ఏంటి? అయినా నాకు తెలియక అడుగుతాను. వచ్చినప్పటినుండి చూస్తున్నాను. మన నేలన్నా మన మనుషులన్నా మీకస్సలు గిట్టటం లేదు. షటప్ యూ ఈడియట్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావే? ఇంకోసారి ఈ పేడ నా కంటికి కనిపిస్తే నిన్ను పనిలో నుండి తీసేస్తాను, జాగ్రత్త. అయ్య బాబోయ్, ఇదో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం మరి. పనిలో నుండి తీసేస్తాననగానే నీకు భయపడి వణికిపోవాలా? ఏంటే వాగుతున్నావు? నాకు తిక్కరేగితే నిజంగానే తీసేస్తా. ఏమనుకుంటున్నావో? ఆ తర్వాత బ్రతిమిలాడినా విన్నో. మీ తాటాకు చప్పళ్ళకి భయపడి వణికిపోటానికి నేనేం కళ్యాణమ్మని కాదు. అయినా నీకు ప్రత్యేకంగా తిక్కరేగాలేమో. నాకది 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. ఎంత పొగరే నీకు? ఇంత మాట్లాడాక ఇక నీకు ఈ ఇంట్లో పని లేదు, బయటికి పో. నీ ఇల్లు కాకపోతే మాకు 100 ఇళ్ళున్నాయి. నువ్వు తీసేయటం కాదు, మేమే మానేస్తున్నాం. నీకు చేతనైంది చేసుకో, బోడి మొహందానా. యూ స్టూపిడ్, నన్ను అంత మాట అంటావా? నాకు మండితే ఎంత మాటైనా అంటా. పక్కకు తప్పుకోవే చుంచు మొహందానా అని వెళ్ళిపోతుంది తాయారు. ఆ మాటలకి విరాజిత కోపం నషాళానికి అంటుతుంది. మమ్మీ, డాడీ, అన్నయ్య అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. విరాజిత అరుపులు వినపడటంతో ఆ ముగ్గురూ హడావిడిగా హాల్లోకి వస్తారు. ఇంతలో విరాజిత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.